మహాభారతం 82వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో నలునిపై ఆగ్రహించిన కలి నలుని బంధువు అయిన పుష్కరునితో చేరి అతని చేత నలుడిని పాచికలాటలో ఓడించి కట్టుబట్టలతో నలదమయంతులను అడవికి వెళ్లేలా చేస్తాడు. నలుడు దమయంతిని ఒక పాడుబడు గుడిలో వదిలి వెళ్లిపోతాడు. కర్కోటకుడు అను పాము కాటువేయగా కురూపి అయ్యి అయోధ్య రాజ్యపు రాజు ఋతుపర్ణుని వద్ద రథసారథిగా వంటలవాడిగా చేరుతాడు. దమయంతి ఒంటరిగా అనేక కష్టాలు అనుభవించి చివరికి పుట్టింటికి చేరుతుంది. నలుడిని రప్పించటానికై దమయంతికి రెండో వివాహానికై స్వయంవరం జరుగుతుంది అని అయోధ్యలో ఉన్న ఋతుపర్ణునికి నలునికి తెలిసేలా చేస్తుంది దమయంతి. ఋతుపర్ణుడు నలుడు స్వయంవరానికి బయలుదేరుతారు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నలుడు రథం ఆపి చెట్లను నరికి లెక్కించాడు. లెక్క ఋతుపర్ణుడు చెప్పిన దానికి సరిగ్గా సరిపోయింది. దానికి నలుడు ఆశ్చర్యపోయి తనకు ఆ విద్యను నేర్పించమన్నాడు. ఆ రాజు నలునికి అక్షహృదయ విద్యను నేర్పించాడు. ప్రతిగా అశ్వహృదయ విద్యను ఋతుపర్ణుడికి నేర్పిస్తానన్నాడు నలుడు. కాని తరువాత నేర్చుకుంటాను, ఇప్పుడు సమయం లేదు, ముందు స్వయంవరం వద్దకు రథాన్ని పరిగెత్తించు అని అన్నాడు ఋతుపర్ణుడు. నలుడు అలాగే రథాన్ని పరిగెత్తించాడు. కాని అక్షహృదయ విద్యను నలుడు ఎప్పుడైతే నేర్చుకున్నాడో అప్పుడు నలునిలో అప్పటి వరకు ఉన్న కలి కర్కోటకుని విషాన్ని నక్కక్కుతూ బయటకు వచ్చాడు. కలిని చూసి తనను ఇంతవరకు కష్టాలకు గురిచేసినందుకు అతనికి శాపం ఇవ్వాలనుకున్నాడు నలుడు. అందుకు కలి విపరీతంగా భయపడి వణుకుతూ రెండు చేతులు జోడించి క్షమించమని నమస్కరించి గతంలోనే దమయంతి శపించింది. ఆ శాపం వల్ల నీ లోపల ఉండి కర్కోటకుని విషపు మంటను భరించాను. ఇకపై నీకు అపజయం ఉండదు, నీ కీర్తి వెలిగిపోతుంది అని అతనిలోంచి బయటకు వచ్చి ఒక చెట్టులోకి ప్రవేశించాడు. కలి ప్రభావంతో ఆ చెట్టు వెంటనే కాలిపోయినట్టుగా మాడిపోయింది. రథం విదర్భ చేరింది. ఆ రథం చప్పుడు నలుడు నడపంగా వచ్చిందే అని, ఆ విధంగా అతను నడిపితేనే వస్తుంది అని అంతఃపురంలో ఉన్న దమయంతి గుర్తించింది. నలుడు వార్ష్ణేయుడితో పాటుగా రథసారథులుండే చోటులో ఉండిపోయాడు. అతడు రథాన్ని నడిపిన తీరును బట్టి ఖచ్చితంగా అతడు నలుడే. కాని ఆ వికృత రూపం ఏమిటి? నిజంగా అతడే నలుడా కాదా? పూర్తి తేటతెల్లంగా తెలుసుకుని రమ్మని కేసిని అను దాసిని పంపింది. ఆమె వెళ్లి నలునితో నలదమయంతుల కథను చెప్పి వారి పిల్లల గురించి కూడా చెప్పి, వారి వివరాలు నీకు ఏమైనా తెలుసా? లేక నీతో ఉన్నాడు కదా ఈ వార్ష్ణేయుడు, ఇతనికి తెలుసా అని అడిగింది. దమయంతి పేరు పిల్లల పేర్లు వినగానే నలుడు ఏమీ చేయలేని సంకటస్థితిలో పడిపోయాడు. అతని వస్త్రాన్ని పక్షులు ఎత్తుకుపోయాయి. తనను తాను రక్షించుకోలేక పత్నికి ముఖం చూపించలేక వెళ్లిపోయాడు. అతను చేసింది నీచమైన పనే అయినా తన అదుపులో తాను లేని స్థితిన మనస్సు అదుపు తప్పి అలా చేశాడు కాబట్టి తనని దమయంతీదేవి క్షమించ అని కన్నుల నీరు కారుతుండగా ఏడ్చాడు. కేసిని ఆ విషయం గురించి దమయంతికి చెప్పింది. వీటన్నిటిని బట్టి అతడు నలుడే అని అనిపిస్తుంది. కాని అతని రూపం పూర్తిగా వేరుగా ఉంది కనుక గుర్తించకుండా ఉంది. అప్పుడు దమయంతి ఈసారి ఇంద్రసేనుడు అను తన ఇద్దరు పిల్లలను నలుని వద్దకు పంపించింది. వారిని చూడగానే గుండెలకు హద్దుకుని ఏడ్చాడు. వీరు అచ్చం తన పిల్లల్లానే ఉన్నారని ఏడ్చాడు. అయినా కేసిని, నీవు ఇలా మాటిమాటికి నా వద్దకు రావటం చూసి అంతా ఏమనుకుంటారు? ఇక మళ్ళీ ఇలా రాకు అని పంపించాడు. ఈసారి అతను ఖచ్చితంగా నలుడే అని అర్థం చేసుకున్న దమయంతి తల్లికి చెప్పి తండ్రి చేత అతను తన వద్దకు వచ్చేలా ఆజ్ఞ చేయించింది. ఇద్దరూ ఒకరికి ఒకరు ఎదురుపడ్డాక దమయంతి అంది, తనను ఒంటరిగా, నిస్సహాయతగా, అమాయకురాలిగా నిర్జనమైన కీకరారణ్యంలో వదిలిపెట్టాడు నలుడు అని అంటుంది. అది కలి ప్రభావం వల్ల జరిగింది. నలుడు ఇంతకాలం ప్రతి క్షణం దమయంతిని తలుస్తూనే జీవించాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు చాలా మాటలు చెప్పుకొని ఏడ్చారు. చివరికి నలుడు కర్కోటకుడు వెళుతూ వెళుతూ తనకు ఇచ్చిన వస్త్రాన్ని ధరించాడు. అది ధరించగానే నలునికి పూర్వపు రూపం తిరిగి వచ్చింది. అప్పుడు ఇద్దరూ ప్రేమగా ఒక్కటయ్యారు. తరువాత అయోధ్య రాజు ఋతుపర్ణుడికి అశ్వహృదయ విద్యను నేర్పించి ఒక మంచి రథసారథిని ఇచ్చి అతనిని రాజ్యానికి పంపించాడు. తరువాత విదర్భ రాజధాని అయిన ఆ కుండినపురంలో 1 నెల రోజులు విశ్రాంతి తీసుకుని విదర్భ సైన్యాన్ని తీసుకుని తన నిషిధ రాజ్యం వెళ్ళాడు. తనను జూదంలో ఓడించిన పుష్కరుడికి మళ్లీ జూదంలో ఆడుతావా లేదా యుద్ధానికి వస్తావా అని కబురు పంపుతాడు. ఓహో,
మళ్లీ కొంత సొమ్మును తయారు చేసుకుని వచ్చావన్నమాట. అయితే రా, పాచికలాట ఆడుదాం. అయితే ఈసారి నీ సొమ్ముతో కాదు, దమయంతిని కూడా గెలుస్తాను అని అన్నాడు అతని తమ్ముడు పుష్కరుడు. కాని అక్షయోదయం నేర్చిన నలుడు అతనిని సులువుగా పూర్తి స్థాయిలో ఓడించి తిరిగి నిశితరాజ్యానికి రాజు అయ్యాడు. అంతా కలి ప్రభావం వల్ల జరిగింది అని పుష్కరుడిని క్షమించి తన రాజ్యంకి పంపించాడు. ఆ తర్వాత చిరకాలం నల దమయంతులు సుఖంగా రాజ్యం చేశారు. నీలాగే నలుడు కూడా ఎన్నో కష్టాలు పడి చివరికి తన రాజ్యాన్ని తాను పొందాడు. ఇంకా అతని కంటే నీవే ఎక్కువ సుఖంగా ఉన్నావు. నీ వెంట నీ సోదరులు ద్రౌపదీదేవి వేలాది మంది మునులు ఉన్నారు. అందువల్ల నీవు అంత అధైర్యం చెందవలసిన పని లేదు. చివరికి నీ రాజ్యం నీదే అవుతుంది అని చెప్పి గుర్రాలను కట్టిన రథాలను వేగాది వేగంగా నడపగల అశ్వవిద్యను, ఎంతటి వారినైనా ఓడించగల అక్షహృదయ విద్యను ధర్మరాజుకు నేర్పించి అక్కడి నుండి సెలవు తీసుకున్నాడు బృహదార్షముని. బృహదార్షుడు వెళ్లిపోయిన కొద్ది రోజులకు నారద మహర్షి వారి వద్దకు వచ్చాడు. అతనిని పుణ్యతీర్థాల సేవనం వల్ల కలిగే పుణ్యం గురించి, ఆ తీర్థాల విశిష్టతను గురించి అడుగుతాడు ధర్మరాజు. అప్పుడు నారద మహర్షి గతంలో భీష్మునికి పులస్యుడు అనుముని అనేక తీర్థాల గురించి వర్ణించి చెప్పాడు. ఆ విశేషాలను చెప్పి వెళుతాడు నారదుడు. ఆయన వెళ్లిపోయాక లోమశుడు అనుముని ధర్మరాజాదుల వద్దకు వచ్చి, నేను ఇంద్రలోకం నుండి వస్తున్నాను. అక్కడ అర్జునుడు క్షేమంగా ఉన్నాడు. సకల విద్యలలో నిపుణత సాధించాడు. కాని భూలోకంలో మిమ్మల్ని చేరటానికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఎందుకంటే అక్కడ అర్జునుడు నివాత కవచులు అను రాక్షసులను సంహరించవలసి ఉంది అని మీతో ఇంద్రుడు చెప్పమన్నాడు అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఇక ధర్మరాజు సోదరులను, ద్రౌపదిని, తన వెంట ఉన్న మునుల సమూహాన్ని వెంట తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. అన్ని తీర్థములు తిరిగి పుణ్యకార్యములు ఆచరించారు. అలా ఒకసారి అగస్త్య మహర్షి ఆశ్రమం చేరుతారు. అక్కడ లోమశుడు అనుముని అగస్త్యుడి గురించి చెబుతూ, ఒకసారి ఒక గోతిలో కొందరు తలక్రిందులుగా వ్రేలాడటం చూసి అలా ఎందుకు వ్రేలాడుతున్నారు అని అడుగుతాడు అగస్త్యుడు. మా కర్మబంధాలు తీర్చేవాడు మా వంశంలో పుట్టలేదు, అందువల్ల ఇలా ఉన్నాము. అతడు పుట్టి పుణ్యకర్మలు చేస్తే మేము పితృలోకాలు వెళతాము అంటారు. వారు తమ పితృదేవతలే అని తెలుసుకుని వారికి విమోచనం కలిగించడానికి పెళ్లి చేసుకుని పుత్రుల్ని కనాలనుకుంటాడు అగస్త్యుడు. విదర్భరాజు వద్దకు వెళ్లి అతని కూతురు లోపాముద్రను తనకు ఇచ్చి వివాహం చేయమని కోరతాడు. మొదట ఆ రాజు ఇలాంటి సన్యాసికి ఇవ్వడానికి దుఃఖిస్తాడు. కాని స్వయంగా అతని కూతురు లోపాముద్ర తనను అతనికిచ్చి పెళ్లి జరిపించమని కోరుతుంది. పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత కొంతకాలం తీవ్రంగా తపస్సు చేస్తాడు అగస్త్యుడు. ఆ తర్వాత పుత్రుని కనాలనుకుంటాడు. కాని అతని భార్య లోపాముద్ర ఇలాంటి సన్యాసి వేషాలతో పుత్రుణ్ణి కనడం వద్దు, నా ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి మంచి వస్త్రాలు ధరించి నీతో జతకూడాలని ఉంది, ముందు బంగారు ఆభరణాలు తీసుకునిరా అని అంటుంది. అగస్త్యుడు ధనం అడగటానికి శతర్హుడు అను రాజు వద్దకు వెళ్లి అడుగుతాడు. అతడు అగస్త్యుడిని బాగానే గౌరవించి సేవిస్తాడు. కాని నీవు కోరినంత ధనం నా వద్ద లేదు అని అంటాడు. తర్వాత ప్రజ్ఞస్సుడి వద్దకు వెళ్తాడు. అతడు కూడా అలాగే తన వద్ద అంత ధనం లేదంటాడు. అలా అనేక మంది రాజులను అడుగుతాడు. అంతా అలాగే అంటారు. చివరికి ఇల్వలుడు అనే ఒక రాక్షస రాజు వద్ద చాలా ధనం ఉందని తెలిసి అతని వద్దకు వెళ్లి అడుగుతాడు. అప్పుడు ఆ ఇల్వలుడు, నా మనసులో నీకు నేను ఎంత ధనం ఇవ్వాలనుకుంటున్నానో మీరు ముందుగా చెప్పగలిగితే నేను మీకు ఆ ధనం ఇస్తాను అని అంటాడు. అగస్త్యుడు అతని మనసులో ఉన్న అంకెలను సరిగ్గా చెప్తాడు. ఇల్వలుడు ధనం ఇస్తాడు. ఆ ధనం తీసుకెళ్లి లోపాముద్రను అలంకరిస్తాడు. తరువాత వారికి దృఢస్యుడు అను కొడుకు పుడతాడు. యుధిష్ఠిర, అగస్త్యుని మహత్యం ఏమిటో చెప్తాను విను అంటూ చెప్పసాగాడు లోమశుడు. పూర్వం సత్యయుగంలో కాలకేయులు అను ఒక పెద్ద రాక్షసుల గుంపు ఉండేది. వారంతా వృత్తాసురుని బలం చూసుకుని లోకాల మీద పడి అరాచకం చేసేవారు. ఇంద్రాది దేవతలపై దాడులు చేసేవారు. అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి కాలకేయుల అరాచకాన్ని వివరించి రక్షించమని వేడుకుంటారు. అప్పుడు బ్రహ్మ, భూలోకంలో దధీచి అను ఒక గొప్ప ముని ఉన్నాడు. అతని ఎముకలతో 6 పళ్ళు కల వజ్రాయుధం తయారు చేసి యుద్ధం చేస్తే వృత్తాసురుణ్ణి చంపగలుగుతారు. వెళ్లి ఆ దధీచి ఎముకల్ని దానం అడగండి అని చెప్తాడు. దేవతలు వెళ్లి దధీచిని ఎముకలు దానం ఇవ్వమని అడుగుతారు.
ఆయన దేవతల కార్యం నెరవేరుతుందంటే నాకెంతో ఆనందం అంటూ తన దేహాన్ని త్యాగం చేస్తాడు. ఆయన ఎముకలతో వజ్రాయుధం తయారు చేస్తారు. ఆ ఆయుధం తీసుకొని వృత్తాసురునిపై యుద్ధానికి వెళతాడు ఇంద్రుడు. వృత్తాసురుణ్ణి కాపాడుతూ అతని చుట్టూ వేలాది మంది కాలకేయులు రక్షిస్తూ ఉంటారు. కాని వజ్రాయుధం దెబ్బకు వృత్తాసురుడు నేలకొరుగుతాడు. ఆ తరువాత కాలకేయుల రాక్షసులను సంహరిస్తాడు ఇంద్రుడు. కాని కాలకేయులు కొంతమంది తప్పించుకొని సముద్రంలోకి వెళ్లి దాక్కొని దేవతలపై పగబట్టి ఈ దేవతల శక్తికి మునుల తపస్సే కారణం అని ఆలోచించుకొని వారు రాత్రివేళల్లో సముద్రం నుండి బయటకు వచ్చి తపస్సులు చేసుకుంటున్న మునులను చంపి తినసాగారు. మునుల ఆశ్రమాలన్నీ వల్లకాడు అయ్యాయి. కాలకేయులు రాత్రిపూట విజృంభణకు లోకమంతా ఎక్కడ చూసినా మునుల అస్థిపంజరాలే నిండిపోయి కనిపించాయి. అప్పుడు దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి కాలకేయులను గురించి చెప్పి రక్షించమని ప్రార్థించారు. సముద్రం ఇంకితే కాని కాలకేయులు బయటికి తేలరు. వారు పగటిపూట బయటకు తేలితే తప్ప సంహరించబడరు అని యోచించిన మహావిష్ణువు సముద్రాన్ని ఇనికించగల శక్తి ఒక్క అగస్త్యమునికే ఉంటుంది. మీరు వెళ్లి ఆయనను ప్రార్థించండి అని చెప్తాడు. దేవతలంతా వెళ్లి అగస్త్య మహామునిని ప్రార్థిస్తారు. ఆయన అందుకు అంగీకరించి మునుల సమూహాన్ని వెంట పెట్టుకొని సముద్ర తీరం చేరుకొని ఒక్క గుక్కలో సముద్రం జలాలన్నింటినీ తాగేస్తాడు. దానితో కాలకేయులు బయటపడతారు. దేవతలు వారితో ఘోరమైన యుద్ధం చేసి అందరినీ సంహరిస్తారు. తరువాత దాగిన జలాలను తిరిగి సముద్రంలోకి వదలండి అని అడుగుతారు దేవతలు అగస్త్యుడిని. కాని ఆయన ఇంకెక్కడి జలాలు, అవి ఎప్పుడో నా పొట్టలో జీర్ణం అయిపోయాయి అని చెప్తాడు అగస్త్యుడు. సముద్ర జలాలు లేకుంటే మేఘాలు లేవు, మేఘాలు లేకుంటే వర్షాలు లేవు, వర్షాలు లేకుంటే భూమిపై నీరనేదే ఉండదు, నీరు లేకుంటే జీవమే ఉండదు అని మళ్లీ దేవతలంతా కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి ప్రార్థిస్తారు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.